హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 16 అధ్యాయము 31 వచనం. నెరసని వెంట్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును. ప్రియులారా, నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము. ఈనాడు తల మెరుస్తూ ఉంటే పబ్లిక్ ఒప్పుకోవట్లే, వెంటనే రంగులు వేసుకుంటున్నారు. తలకి వేసుకొని తెల్ల వెంట్రుకలను నల్ల వెంట్రుకలుగా చేసుకుంటున్నారు. దాన్ని నేను తప్పని అనట్లేదు. అయితే లేఖనాలు చెప్తూ ఉన్నది ఏమంటుందంటే, నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును. నీతి ప్రవర్తన కలిగిన వాడట నెరసిన వెంట్రుకలు కలిగి ఉంటాడట. ప్రియులారా, అది అతనికి సొగసైన కిరీటము. కాబట్టి ప్రియులారా, తెల్ల వెంట్రుకలు కలిగి ఉండటం ముఖ్యం కాదు, నీతి ప్రవర్తన కలిగి ఉండటం ముఖ్యం. నీతి ప్రవర్తన కలిగి ఉన్నవాడికి నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటముగా ఉంటాయి. కాబట్టి మనం వృద్ధాప్యములు వృద్ధులుగా ఉండటం, లేక మనము ఇలాంటి పరిస్థితిని కలిగి ఉండటం ప్రాముఖ్యం కాదు. నీతి ప్రవర్తన, యోగ్యమైన ప్రవర్తన, యథార్థమైన ప్రవర్తన, పరిశుద్ధమైన ప్రవర్తన, దైవికమైన ప్రవర్తన మనము కలిగి ఉంటేనే అది మనకు సొగసైన కిరీటముగా ఉంటుంది. కాబట్టి ఆలోచిద్దాం, సరైన నిర్ణయాలు చేద్దాం, ప్రభువుని వెంబడిద్దాం. కాబట్టి మన యొక్క జీవితంలో ఆయన మహిమ కొరకే ఉండినట్లు ప్రభు మరి మనకు సహాయం చేయాలి. ఎందుకంటే దేవుని వాక్యములో వృద్ధాప్యములో ఉన్నటువంటి ఆషేరు గోత్రికురాలైన అన్న ప్రభువుని కనపరిచింది. ఆమె నెరసిన వెంట్రుకలు కలిగింది, అయితే నీతి ప్రవర్తన ఉంది ఆమెకి. అందుకే అది ఆమెకు సొగసైన కిరీటంగా మారింది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించిన మందిరానికి తెచ్చినప్పుడు అక్కడ ఒక వృద్ధుడు ఉన్నాడు. అతడు కూడా నెరసిన వెంట్రుకలు గలవాడు, అయితే క్రీస్తు కొరకై నీతి ప్రవర్తన కలిగిన వాడు. అదే అతనికి సొగసైన కిరీటం. అతని పేరు సిమియోను. అలాగే దావీదు కాలంలో, దావీదు అరణ్యములో ఉన్నప్పుడు ఒక వృద్ధుడు ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన పేరేం పేరంటే బెసాలేలు. ఆ బెసాలేలు అనేటువంటి వృద్ధుడు ఆయన దగ్గరికి వచ్చాడు. వృద్ధాప్యము కలిగిన వాడు, ప్రభు కొరకే ఉపయోగపడ్డాడు. కాబట్టి వృద్ధాప్యములో నీతి ప్రవర్తన కలిగిన వాడు, దైవజనులను ప్రేమించేవాడు, దైవికమైన జీవితాన్ని కలిగిన వాడు. అతడు వృద్ధుడైనప్పటికీ మధ్య వయస్కుడైన దావీదును దైవజనుడిగా కనపరుస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, నీతి ప్రవర్తన కలిగిన వాడు, నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉంటాయట. కాబట్టి తెల్ల వెంట్రుకలు కలిగి ఉండటం గొప్ప కాదు, నీతి ప్రవర్తన కలిగి ఉంటే అప్పుడు అన్నా వలె, సిమియోను వలె, బెసాలేలు వలె మనము దీవించబడతాం. దేవుడి మాటలు దీవించి ఆ సొగసైన కిరీటం మనం పొందినట్లు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్కు ప్రజల మధ్యలో ముద్రించి ఆశీర్వదించండి. ప్రజలని నెరుగుటకు సహాయపడండి, కార్యములు జరిగించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామములో వినేవారందరిని దీవించమని ప్రార్థించి స్తోత్రిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.